అంటే ఈ వయసులో కూడా నాన్నకు పని చేయాలన్న ఆలోచన వచ్చింది. నిజానికి రిటైర్డ్ అయిన వాళ్ళు సర్వీస్ మొత్తం కష్టపడ్డారు కాబట్టి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారు. అంకుల్ అలా కాదు, ఆంటీ అప్పు తీర్చడానికి కష్టపడుతున్నారు. కథలు చెప్పడమే కదా చాలా ఈజీ పని. నువ్వు పార్క్లో ఖాళీగా పడుకునేవాడివి, కానీ నాన్న అదే పార్క్లో గురువుగా మారి ఎంతో మంది పిల్లలకి జ్ఞానం వచ్చే పని చేస్తున్నారు. నువ్వు కూడా ఆ పిల్లలతో పాటు కూర్చుని కథలు వింటే నీకు జ్ఞానం అబ్బేది. ఏరా, కథలు చెప్పమంటే నువ్వు చెప్పే కథలు కాదురా. జీవితంలో పైకి రావడానికి పనికొచ్చే కథలు, బతకడం ఎలాగో నేర్పించే కథలు, మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో మిత్రులెవరో శత్రువులెవరో చెప్పే కథలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఏం నీతి కథలు మాస్టారు, మీ గురించి నేను సరిగ్గానే చెప్పానా? చాలా మంది అంటుంటారు కదా మా నాన్నే మా హీరో అని. నాకు కూడా మా నాన్నే హీరో. బాలు లాంటి కొడుకు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పుట్టర్రా. ఏన్నాన్న అలా ఉన్నావు? వడదెబ్బ గాని తగిలిందా? అంతసేపు మాట్లాడటం కష్టంగా ఉందా? కష్టంగా ఉందిరా, కానీ నీ కష్టార్జితాన్ని నా కష్టార్జితంగా చెప్పుకోవాలంటే మనసుకు చాలా కష్టంగా ఉందిరా. ఏమైందన్నా? ఏంటన్నా ఏమైంది? మా నాన్న నీ కొడుగ్గా పుడతాను అనేవాడ్రా. ముగ్గురిలో మా నాన్నను వెతుక్కోవాలని చూసినప్పుడల్లా ఆయన పోలికలు కనిపించేవేమో కాని ఆ మనసు నా మనసుకు కనిపించేదే కాదు. అప్పుడప్పుడు నీ వల్ల మా నాన్న మళ్లీ పుట్టాడనుకునేవాణ్ణి. ఇప్పుడు నమ్మకంగా అనిపిస్తోంది, మా నాన్న మళ్లీ పుట్టాడు. నాన్నకే నాన్న. ఏంటన్నా ఇది? ఈ వయసులో మీ నాన్న కష్టపడకూడదని, నీడన కూర్చోవాలని, కష్టం లేని పనై ఉండాలని పని కల్పించి ఆ పనికి నువ్వే డబ్బులిప్పిస్తున్నావు. ఎందుకురా? ఎందుకింత ప్రేమ? నేనంటే ఏం చేశాన్రా నేను? వీళ్లకన్నా చాలా చేశాను. నీకోసం అసలు నేనేం చేశాన్రా? అమ్మ దూరం పెడితే అమ్మ ప్రేమ కూడా నువ్వే చూపించావు కదా నాన్న. ఏం చేశానంటావేంటి నాన్న? నువ్వున్నావు గనకే నేను ఈ ఇంట్లో ఉన్నాను. నువ్వున్నావు గనకనే నేను ఈ లోకంలోకి వచ్చాను. నువ్వున్నావు గనకనే నన్నొక కొడుగ్గా, ఒక తమ్ముడిగా చూడని ఈ ఇంట్లో ఇది నా ఇల్లే అని నమ్ముతూ తిరుగుతున్నాను. నువ్వేం చేశావని ఏనాడు లెక్కలేసుకోలేదు నాన్న. పెళ్లికి ముందు నేను ఆలస్యంగా వస్తే నా కోసం కాచుకొని కూర్చునేవాడివి. నేను తాగొస్తే అన్నం పెట్టి పడుకోబెట్టి తెల్లవారి చివాట్లు పెట్టేవాడివి. నువ్వున్నావు గనకనే ఎదురు చూస్తావు గనకనే ఇంటికి రావాలనిపించేది. నువ్వున్నావు గనకనే మందలిస్తావన్న భయం ఉంటుంది గనకనే చెడు సావాసాలు పట్టకుండా పని చేసుకుని బతకడం నేర్చుకున్నాను. అమ్మ స్థానము నీదే, నాన్న స్థానము నీదే. ఎవరో తప్పు చేస్తే, నీ కష్టార్జితమంతా బూడిద పాలు చేస్తే, ఎవడో పొరపాటు చేస్తే, నీ పరువు ప్రతిష్టలన్నీ పోగొడితే ఎప్పుడు పూలదండలో దారంలాగే కనబడకుండా మమ్మల్ని అందరినీ కట్టుంచావు కదా నాన్న. మా కోసం నీ జీవితాన్నే దారపోసావు, నీ కష్టార్జితాన్నే వదులుకున్నావు. ఇంకా ఏం చేయాలి నాన్న? ఇంత చేసి కూడా నా వల్ల నువ్వు మళ్లీ పనిచేసి ఆ జీతం తెచ్చి అప్పు తీరుస్తానంటే నేను తట్టుకోలేకపోయాను నాన్న. లేదురా, పని చేయడంలో ఆనందాన్ని చూశాను, కాని ఇంకా నీ డబ్బుని నా జీతంగా అనుకునే స్థితిలో మాత్రం ఉండలేను. నీ అప్పు తీర్చాలనేది సాకు మాత్రమేరా. నీలాంటి కొడుకుని కన్నందుకు, నాలాంటి తండ్రి ఉన్నందుకు నువ్వు గర్వపడేలా పనిచేయి. నువ్వు తృప్తిగా ఉంటుంది. మా నాన్న పిచ్చిగానే ఆయన ఏమన్నా ఐఏఎస్ చదివాడా? ఈ వయసులో ఆయనకి సెక్యూరిటీ గార్డ్ లాంటి ఉద్యోగాలు తప్ప ఏం దొరుకుతాయి? ఏమన్నావురా చిన్నుడా? వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడదురా. కాని కన్న తండ్రిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో వాణ్ణి చూసి నేర్చుకో. నేను చేసిన అప్పుని తీర్చడం కోసం నా భర్త ఈ వయసులో కష్టపడతాను అంటుంటే ఎగతాళి చేస్తావా? చెప్పు తేకేదాకా కొడతా ఊర కుక్క. నాన్నేంటి మీరు అలా అయిపోయారు? ఒక్కసారిగా వచ్చి నన్ను వాటేసుకుంటే ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనం ఊహించకుండా వచ్చేసి వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకుని మనసులో ఉన్న ప్రేమంతా చూపిస్తూ మాట్లాడుతుంటే ఆ క్షణం ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఒక చిన్న ఉద్యోగం విషయంలో నాన్న కష్టపడకూడదని నేను ఆలోచిస్తే అది నాన్నకు అంత గొప్పగా అనిపించిందా? నాన్న కోసం కొడుకు ఏదైనా చేస్తే నాన్న అంత గొప్పగా అర్థం చేసుకుంటాడా? నాకు ఎన్ని రోజులు తెలీదు మీనా. ఇప్పుడు ఇది గుర్తు చేసుకుంటుంటే నేనేదో చాలా సాధించినట్టు అనిపిస్తుంది. అంతేలే, నాన్న ప్రేమను పొందడం కంటే గొప్ప గెలుపు ఏముంటుంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి పిచ్చోడు ఏదేదో వాగుతున్నాడు అనుకుంటున్నావా? మీరు ఆనందంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని తనివి తీరా చూస్తున్నానండి. మీ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఒక క్షణం నాకు కూడా కుళ్ళొచ్చేసింది తెలుసా? ఏంటి, మమ్మల్ని చూసి కుళ్ళుకున్నావా? అవునండి, నేనేంటి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుళ్ళుకున్నారు. మీ బంధాన్ని చూస్తే ఈ లోకమే కుళ్ళుకుంటుంది, కానీ మీకు ఎవ్వరి దృష్టి తగలకూడదు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం నీకంత లోతుగా అర్థమైందా? అవును, ఇప్పుడు కాదు, ఎప్పుడో అర్థమైంది. కానీ ఇందాక మావయ్య గారు మిమ్మల్ని వాటేసుకున్నప్పుడు అది ఆయన కళ్లల్లో చూశాను.
ఆయన మాటల్లో చూశాను. లోపల దాచుకున్న దుఃఖం అంతా ఒక్కసారి బయటికి ఉబికి కన్నీళ్ల రూపంలో వచ్చేసింది. నేను అదృష్టవంతుణ్ణి అనే ఆనందం, నాకు ఇలాంటి కొడుకు దొరికాడు అనే గర్వం, నా కోసం నా కొడుకు ఇంతలా ఆలోచిస్తున్నాడా అన్న బాధ అన్నీ ఆయనలో కనిపించాయి. ఏమో మీనా, నాకంత తెలియలేదు గాని నువ్వు చెప్తుంటే బాగుంది. నిజంగా నేనిలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు. ఒక వయసుకొచ్చేదాకా తండ్రి మీద ఆధారపడ్డ కొడుకులే ఉద్యోగాలు సంపాదించి, పెళ్లిళ్లు చేసుకుని, సొంత కాపురాలు పెట్టి, అదే తండ్రిని రోడ్ల మీద ఎలా వదిలేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ మీరు, నాన్న ఒక వయసుకొచ్చారు, ఆయన కష్టపడకూడదని ఆలోచిస్తూనే, ఆయన అనుకున్నది చేయలేకపోతున్నాను అనే బాధ ఉండకూడదని ఆయనకే తెలియకుండా మీరే జీతమిచ్చి సరదాగా పిల్లలతో గడిపే సమయానికి ఉద్యోగం అని పేరు పెట్టారు. అది మీలో ప్రత్యేకత. అది కూడా ఎందుకంటున్నానో తెలుసా? ఆయనకి 3 కొడుకులున్నా మీరొక్కరే ఇలా ఆలోచించారు కదా, అందుకే మీరు వేరు. లేకపోతే నాన్న నీ వయసులో కష్టపడమంటావా? ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించొద్దా? ఇప్పుడు కూడా ఆయనకి విశ్రాంతి వద్దా? నా మనసు అస్సలు ఒప్పుకోదు. ఎన్ని బాధ్యతలున్నా ఒక తండ్రి ఒక వయసు వచ్చే వరకు కష్టపడితేనే ఆ జీవితానికి అర్థం. ఆ తర్వాత కూడా కష్టపడుతుంటే ఆయనకి 3 కొడుకులుండి కూడా వ్యర్థం. మన అప్పు తీర్చాల్సింది అమ్మ, కానీ ఆ బాధ్యత నాన్న తీసుకున్నారు. నాన్న తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఈ వయసులో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. అందుకే నేను అలా చేశాను. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కాని నాకు ఆ దేవుడు మంచి భర్తనిచ్చాడు. నన్ను కన్నది మా నాన్న. అయితే మావయ్యే నాకు దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో మనకు తెలియదు, కాని నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను మాత్రం అంత అదృష్టవంతుడిని కాదు మీనా. చిన్నప్పట్నుంచి మా అమ్మ నన్ను అసహ్యించుకుంది. వాళ్ళకి చాలా దూరంగా పెట్టింది. ఇంట్లో వాళ్లే కాదు, ఈ లోకమంతా నన్ను దూరం పెట్టింది. నేనొక మొండోణ్ణి, మూర్ఖుణ్ణి, కోపిష్టిని, తాగుబోతుని. ఇవి ఈ 25 ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేర్లు. నేను ఎవరికీ ఏ కీడు చేయాలనుకోను. నా చుట్టూ అన్యాయం జరిగితే అస్సలు సహించను. బహుశా జనానికి అది నచ్చదేమో, అందుకే అందరూ నన్ను దూరం పెట్టేవాళ్లు. కానీ నాన్న మాత్రం నా పక్కనే నిలబడ్డారు. నీకు నేనున్నాన్రా అని ఆ రోజే నాకొక ధైర్యం ఇచ్చారు. అదే నన్ను ఇప్పుడు ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈ ఉద్యోగం ఏంటి మీనా? నాన్న కోసం నేను ఎంత చేసినా తక్కువే. మనం అవసరంలో ఉన్నప్పుడు మనకెవరైనా 100 రూపాయలు ఇస్తేనే మనం వాళ్ళకి చేతులెత్తి దండం పెడతాం. అలాంటిది మనకి జీవితాన్నిచ్చి, ఈ లోకాన్ని చూపించి, బతకడం నేర్పించి, సొంత కాళ్ల మీద నిలబడేదాకా ఆయన చెయ్యి అందిస్తే జీవితమంతా నాన్నకి రుణపడిపోవాలా వద్దా? కంటికి కనిపించే దేవుడు నాన్న. అందుకే నేను ఆయన్నెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను. తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు పెళ్ళాం పిల్లల్ని కూడా ప్రేమిస్తాడు అంటారు. అదే మీలో చూస్తున్నాను. ఈ జీవితానికి నాకిది చాలండి. నేను కోరుకున్న దానికంటే ఎక్కువే వచ్చేసింది. ఉన్న దాంట్లో సంతోషపడ్డం నేర్చుకున్నావు కాబట్టే చిన్న సంతోషాలన్నీ నీకు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. నీలాంటి భార్య దొరికితే నాలాంటి భర్తకి ఇంకేం కావాలి?